ఎట్టకేలకు జిల్లా అధ్యక్ష పీఠాలు ఎంపిక చేసిన నాయకులకి అప్పగించేసింది టీడీపీ హైకమాండ్. పగ్గాలిచ్చింది సరే, మరి దాని వెనక జరిగిన కసరత్తు ఎంతనేదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అసలే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువగా ఉండే ఏపీ రాజకీయాల్లో ఈ లెక్క ప్రకారం ఈ కొత్త బాసుల్ని నియమించారనే గుసగుస అటు పార్టీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరీ ముఖ్యంగా కీలకమైన ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ డిస్కషన్ మరింత కీలకంగా మారింది. ఇంతకీ ఆ జిల్లా ఏది, ఆ కథ ఏంటి? సిక్కోల్ సైకిల్ సారథిగా రమేష్, అధ్యక్ష ఎంపికపై హైకమాండ్ లెక్కలేంటి, 3 మ్యాన్ కమిటీ చెప్పిందేంటి, అధిష్టానం చేసిందేంటి? టకేలకు శ్రీకాకుళం జిల్లా టీడీపీ రథసారథిగా మెదలవలస రమేష్ ని ప్రకటించింది అధిష్టానం. ఈ జిల్లా పార్టీ పగ్గాల అప్పగింత విషయంలో ఎంతటి ఉత్కంఠ కనిపించిందో దాని వెనుక అంతకు మించిన ప్రాసెస్ జరిగినట్టు తెలుస్తోంది. సాక్షాత్తు జిల్లా మంత్రి చేసిన సిఫార్సును సైతం పక్కన పెట్టి మరో వ్యక్తికి జిల్లా అధ్యక్ష పీఠం కట్టబెట్టడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. నూతన అధ్యక్షుడు ఎంపికపై ప్రభావం చూపిన ఈక్వేషన్స్ ఏంటి, కొత్త బాస్ వెనకున్నదెవరు అన్నదే ఇప్పుడు డీప్ డిస్కషన్ కు కారణమవుతోంది. సాధారణంగానే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు కాస్త డిఫరెంట్. కానీ ప్రజలకు రాజకీయ చైతన్యంతో పాటు జిల్లాలోని ప్రధాన కులాల మధ్య ఆధిపత్య పోరు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు సైతం జిల్లాలో పదవుల కేటాయింపుల్లో సీనియారిటీతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్స్ ని బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ దశలోనే శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ఎంపిక విషయంలోనూ పెద్ద కసరత్తే చేసిందట ఆ పార్టీ అధిష్టానం. దశలో శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడి ప్రకటనలో చివరి వరకు ఒక నిర్ణయానికి రాలేకపోవడంతోనే మిగతా జిల్లాల అధ్యక్షుల ఎంపికలోనూ జాప్యం జరిగిందనే టాక్ ఉంది. జిల్లా నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా అని ఎవరో ఒకరిని నియమించేస్తే అయిపోతుందని పార్టీ భావించలేదు. అందుకే పార్టీ అధ్యక్ష ఎంపిక కోసం 3 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పార్టీ నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించింది. 3 మ్యాన్ కమిటీ ముందు నేతలంతా రకరకాల అభిప్రాయాలు చెప్పినా మంత్రి అచ్చెన్నాయుడు ఫాలోయర్, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీకే అవకాశం దక్కుతుందనే టాక్ వినపడింది. 3 మ్యాన్ కమిటీ ముందు మంత్రి అచ్చెన్న సైతం చౌదరి బాబ్జీ పేరునే సిఫార్సు చేశారు. చౌదరి బాబ్జీ విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన నాయకుడని, అలాంటి వ్యక్తికి శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతల్ని ఎలా అప్పగిస్తారని ఓ వర్గం ప్రశ్నించిందట. పైగా ఆయన కుమారుడు చౌదరి అవినాష్ కి ఇప్పటికే డీసీఎంఎస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు కాబట్టి ఒకే కుటుంబంలో 2 పదవులు ఎలా ఇస్తారనే వాదన కూడా తెర మీదకి వచ్చిందట. అయినప్పటికీ బాబ్జీకి మంత్రి ఆశీస్సులు ఉండడంతో ఆయనకు పదవి పక్కా అని అంతా భావించారు గానీ రియాలిటీ మాత్రం మరోలా జరిగింది. భారీ కసరత్తు, అధిష్టానం పెద్దల సమాలోచనలతో చివరకు ఆముదాలవలస నియోజకవర్గం నేత, కాళింగ సామాజిక వర్గానికి చెందిన మెదలవలస రమేష్ కి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. రమేష్ ఎంపిక వెనుక ఏం జరిగిందనేదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, జిల్లా తాజా మాజీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆసక్తి చూపలేదట. జిల్లా పార్టీకి నూతన అధ్యక్ష ఎంపిక అనివార్యమైంది. 3 మ్యాన్ కమిటీ భేటీ కంటే ముందే జిల్లా అధ్యక్ష పీఠాన్ని తూర్పు కాపులుగా కేటాయిస్తారని మొదట్లో భారీ ప్రచారమై జరిగింది. పైగా నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో తూర్పు కాపులకు తగిన స్థానం కల్పించలేదన్న భావన సామాజిక వర్గంలో ఉంది కాబట్టి ఈ విషయమై హైకమాండ్ ఆలోచన చేస్తుందని లెక్కలేసుకున్నారు. దాని తోడు తూర్పు కాపులకు పట్టున్న ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని 2024 ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఓసీ అభ్యర్థికి కేటాయించారనే ఆవేదన కూడా వర్గాల్లో ఉంది. జిల్లా అధ్యక్ష పదవినైనా వర్గానికి కన్ఫర్మ్ చేస్తారనే ప్రచారం జరిగింది. సడన్ గా అదే సమయంలో ఆముదాలవలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్యే తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సౌమ్య అనే కేజీబీవీ ప్రిన్సిపాల్ ఆరోపించడం, దాని వెనుక కళింగుల్ని అణిచివేయాలనే కుట్ర ఉందంటూ సామాజిక వర్గం పెద్దలు రుసరుసలాడడం పెద్ద దుమారానికే కారణమైంది. కూన రవికి మంత్రి పదవి దక్కకుండా ఇటు కేంద్ర, ఇటు రాష్ట్ర మంత్రి పదవులు తమ కుటుంబానికే దక్కించుకున్నారని అచ్చెన్నాయుడిపై ఆరోపణలు కూడా తెర మీదకి వచ్చాయి. వ్యవహారాలన్నీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న హైకమాండ్ పెద్దలు కాళింగుల్ని బుజ్జగించాలన్న అభిప్రాయానికి వచ్చారట. అందులో భాగంగానే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం అచ్చెన్నాయుడు తన అనుచరుడు చౌదరి బాబ్జీ పేరును ప్రతిపాదించినా సింపుల్ గా పక్కన పెట్టేశారట. కూన రవికుమార్ అనుచరుడైన మొదలవలస రమేష్ కు జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని కట్టబెట్టారు. తూర్పు కాపుల్లో ఈ పదవిని ఆశించిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పీరుకట్ల విఠల్ కి మరోసారి అదే పదవినిచ్చారు. కొద్ది రోజుల తేడాలోనే కాళింగ సామాజిక వర్గానికి చెందిన రమేష్ కు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి వరించడం హైకమాండ్ చేసిన కసరత్తును కళ్ళకడుతోంది. మరి హైకమాండ్ వేసిన లెక్కలు ఎంతవరకు పార్టీ బలోపేతానికి పనికొస్తాయో, మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.